భారత్లో ఉంటూ పాక్కి సాయం చేసేవారి పని పడుతోంది కేంద్రం. ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ ఏజెన్సీల సమన్వయంతో స్లీపర్ సెల్స్ హంట్ కొనసాగుతోంది. ఇప్పటికే యూట్యూబర్ ముసుగులో పాక్కి సమాచారం చేరేస్తున్న జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసి దర్యాప్తున్న సంస్థలు పహల్గామ్ దాడికి ఈమెకి లింక్ ఏమైనా ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తోంది. అంతేకాదు ఇదే రీతిలో పాక్కి సహకరిస్తున్న వారిని వరుసగా ఏరుతోంది. అదుపులోకి తీసుకుని మిగిలిన స్లీపర్ సెల్స్ గుట్టు రాబడుతోంది. ఆపరేషన్ సింధూర్ తో పాటు భారత్ స్లీపర్ సెల్స్ ఏరివేత కూడా భారీగా సాగిస్తోంది. దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాల సమన్వయంతో ప్రతిరోజు ఈ మిషన్ సాగుతోంది. 2 రోజుల క్రితం హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే మహిళను ఇంటెలిజెన్స్ వర్గాలు అదుపులోకి తీసుకోవడం పెద్ద కలకలమే రేపింది. ట్రావెల్ విత్ జో అనే పేరుతో పెద్ద నెట్వర్కే ఈమె నడుపుతోందని నిఘా వర్గాలు కనిపెట్టాయి. పైకి యూట్యూబర్లా కనిపిస్తూ ఆ ముసుగులో పాకిస్తాన్ కి వెళ్లడం, అక్కడ మిలిటరీ, ఐఏఎస్ అధికారులతో ములాఖత్ అవ్వడం జ్యోతి మల్హోత్రా చేస్తుందంటున్నారు. ఈ కోణంలో ఎంక్వైరీ చేస్తూ పోతుంటే దేశవ్యాప్తంగా పాకిస్తాన్ తన స్లీపర్ సెల్స్ ని ఏర్పాటు చేసిందనే వాదన ఉంది. సినిమాల్లో చూపించినట్లుగా ఏ పళ్ల దుకాణాలో ఫుట్పాత్ వ్యాపారాలు చేస్తుండడం, అవసరమైన ఆదేశాలు వచ్చినప్పుడు విధ్వంసానికి సహకరిస్తుండడం స్లీపర్ సెల్స్ పని. ఇలాంటి వారిని గుర్తుపట్టడం కష్టం. పహల్గామ్ దాడి తరువాత పాకిస్తాన్ జాతీయులను దేశం నుంచి వెలివేయడంతో స్లీపర్ సెల్స్ పనిప్పుడు కుడితిలో పడ్డ ఎలకలా తయారైందనడంలో సందేహం లేదు. ఓవైపు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులను, ఎలుకలను వేటాడినట్లు వేట సాగుతోంది. మరోవైపు వారికి ఆశ్రయం ఇచ్చేవారు లేరు. ఇలాంటి సందర్భంలో ఇక పాక్కి పనికి వచ్చేవాళ్లు ఈ స్లీపర్ సెల్స్ మాత్రమే. వారిని కూడా వరుసగా ఇండియన్ ఏజెన్సీలు వేటాడుతుండడంతో ఇక దేశంలో ఉగ్రవాద నీడలకు జాడ లేకుండా పోయినట్లే అనుకోవాలి. ఈ క్రమంలోనే కైతాల్లోని పటియాలాలో పోలీసులు ఓ యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో శనివారం 2 ఈ తరహాలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఇలా వరుసగా రోజుల వ్యవధిలోనే 4 దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ఆపరేషన్ సింధూర్ కి సమాంతరంగా స్లీపర్ సెల్స్ ఏరివేత కూడా సాగుతోందనడానికి ఇదే నిదర్శనంగా చూడాలి.